అందరికీ నమస్కారం. గురుకృప ఛానల్కి స్వాగతం. ఇలా గదైకి 9 సంవత్సరాలు వస్తాయి. అతని పెద్దన్న రామ్ కుమార్ గదైకి ఉపనయన సంస్కారం చేయడానికి ఏర్పాట్లు చేస్తుంటాడు. చంద్రాదేవి స్నేహితురాలైన ధనిక ఈమె గదైకి పురుడు పోసింది. గదై పుట్టినప్పుడు జరిగిన విచిత్రాన్ని ఆమె స్వయంగా చూసింది. గదై సామాన్యుడు కాదని ఆమె నమ్మింది. అందుకే గదై కొంత పెద్దవాడు అయిన తర్వాత అతన్ని ఒక కోరిక కోరింది. అది ఏమిటంటే, నీకు ఉపనయనం జరిగినప్పుడు మొదటి భిక్ష నా దగ్గరే తీసుకొని నన్ను అమ్మా అని పిలవాలని, ఈ విధంగా తనను తరింపజేయాలని కోరింది. గదై ఆమె మాతృప్రేమకు పొంగిపోయి తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తానని మాట ఇస్తాడు. ఆమెది చాలా పేద కుటుంబం. ఆ పిల్లవాడు ఇచ్చిన మాటను నమ్మి ఆ ఏర్పాటుకు కావలసిన వస్తువులను సిద్ధం చేసుకొని ఉంటుంది. ఆ శుభముహూర్తం రానే వచ్చింది. రామ్ కుమార్ ఒకరోజు ఇంట్లో గదై ఉపనయన సంస్కారం గురించి మాట్లాడుతున్నప్పుడు గదైకి తాను ధనికకు ఇచ్చిన మాట గుర్తుకు వస్తుంది. ఆ విషయం తన అన్న రామ్ కుమార్కి చెప్తాడు. అందుకు రామ్ కుమార్, మనము బ్రాహ్మణులము, వారు కుమ్మరివారు. ఉపనయన సంస్కారం నాడు వారి వద్ద భోజనం చేయడం అనాచారం అవుతుంది. ఇది వరకు మన వంశంలో ఇలా ఎప్పుడూ జరగలేదు, కాబట్టి నేను దీనికి ఒప్పుకోను అన్నాడు. అందుకు గదై, నేను ధనికకి మాట ఇచ్చాను. ఇప్పుడు మాట తప్పితే నేను అసత్యవాదినవుతాను. అసత్యం చెప్పినవాడు, మాట తప్పినవాడు బ్రాహ్మణత్వానికి అర్హత కోల్పోతాడు. బ్రాహ్మణత్వాన్ని కోల్పోయిన వాడు యజ్ఞోపవీతాన్ని ధరించడానికి ఎలా యోగ్యుడవుతాడు అని మంకుపట్టు పట్టాడు గదై. రామ్ కుమార్ ఉపనయన సంస్కారం కోసం అన్ని ఏర్పాట్లు చేశాడు. ఇప్పుడు గదై మాట వినుకుంటే చేసిన ఏర్పాట్లన్నీ వృధా అయిపోతాయని రామ్ కుమార్ బాధపడసాగాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట క్షుదీరామ్ స్నేహితుడైన ధర్మాదాస్ లాల్కి తెలిసింది. అతడు వచ్చి అన్నదమ్ముల మధ్య వచ్చిన గొడవను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు రామ్ కుమార్తో ధర్మాదాస్ లాల్ ఇలా అంటాడు. రామ్ కుమార్, ఇలాంటి ఆచరణ ఇంతకు ముందు మీ వంశంలో జరగలేదన్నమాట నిజమే. కానీ ఇతర బ్రాహ్మణ వంశాల్లో ఇలా జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇది అనాచారం కాదు. పైగా తమ్ముడు మాట ఇచ్చాడు. అతడు మాట నిలబెట్టుకోవలసి ఉంది. నీవు ఇందుకు అంగీకరించకపోతే నీ కారణంగా నీ తమ్ముడు అసత్యవాది అవుతాడు అని రామ్ కుమార్కి చెప్తాడు. ధర్మాదాస్ లాల్ పెద్దవాడు, తన తండ్రికి ప్రాణ స్నేహితుడు కాబట్టి రామ్ కుమార్ కాదనలేక ఒప్పుకున్నాడు. గదై సంతోషంగా ఉపనయన సంస్కారాది కార్యక్రమాలు జరుపుకొని యజ్ఞోపవీతాన్ని ధరించాడు. ఇచ్చిన మాట ప్రకారం ధనిక దగ్గర మొదటి భిక్ష తీసుకొని ఆమెతో మాతృ సంబంధాన్ని కల్పించుకున్నాడు. దాంతో తన జన్మ ధన్యమైందని ధనిక మురిసిపోయింది. అప్పటి నుండి గదై సంధ్యావందనాది కార్యక్రమాలు తప్పకుండా ఎంతో శ్రద్ధాభక్తులతో ఆచరించేవాడు. యజ్ఞోపవీతం ధరించిన తర్వాత గదైలోని ప్రజ్ఞ వికసించసాగింది. ఒకరోజు ఆ గ్రామంలో జమీందారు గారు తన ఇంట్లో ఒక పెద్ద పండిత సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమావేశంలో చాలామంది పండితులు పాల్గొని శాస్త్ర విషయాలను చర్చిస్తున్నారు. అవి మామూలు చర్చలు కాదు. ప్రతి విషయాన్ని తర్కయుక్తంగా, ప్రమాణయుక్తంగా శాస్త్రాలను ఉదహరిస్తూ వాదోపవాదాలు చేస్తున్నారు. ఆ చర్చలన్నీ శాస్త్రాల్లో ప్రవేశం ఉన్న వారికి మాత్రమే అర్థమవుతాయి, ఆసక్తిని కలిగిస్తాయి. 10 సంవత్సరాల గదై వారి చర్చలను ఆసక్తితో వింటున్నాడు. వారి వాదనలను గంభీరంగా పరిశీలిస్తున్నాడు. ఆ పండితుల మధ్య జటిలమైన సమస్య ఒకటి వచ్చింది. ఆ సమస్యకి పరిష్కారం శాస్త్రబద్ధంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. అందరూ చాలాసేపు వాదించుకొని మనలో శాస్త్రబద్ధంగా సమాధానం చెప్పేవారే లేరా అన్నట్టుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. అప్పుడు గదై మెల్లిగా ఇలా అన్నాడు. మీ సమస్యకి నేను చెప్పే పరిష్కారం సరిపోతుందా అంటూ ఆ సమస్యకి తగిన సమాధానం చెప్పాడు. ఆ సమస్యకి గదై చెప్పిన సమాధానం పక్కాగా సరిపోతుంది, శాస్త్రబద్ధంగా ఉంది. అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతమంది పండితులు చెప్పలేని సమాధానం 10 సంవత్సరాలు ఉన్న బాలుడు చెప్పేసరికి వారికి నోట మాట రాలేదు. గదై చెప్పిన సమాధానాన్ని పండితులందరూ ఏకగ్రీవంగా సమ్మతించి గదైని మనసారా దీవించి ప్రశంసలు కురిపించారు. అందుకు గదై ఎంతో సంతోషించాడు. ఒకానొక సందర్భంలో
చంద్రాదేవి గదైకి తమ ఇంట్లో ఉన్న శ్రీ రఘువీరుని విగ్రహం విశిష్టతను, తన తండ్రి గారికి స్వప్నంలో జరిగిన సాక్షాత్కారం, దివ్య దర్శనాల గురించి చెప్పింది. శ్రీ రఘువీరుడు మన ఇంటికి వచ్చిన నుండే మన కష్టాలన్నీ పోయి ప్రశాంతత లభించిందని చెప్పింది. ఇది విన్న గదైకి శ్రీ రఘువీరుడిపై భక్తి మరింత దృఢమైంది. తనకు కూడా తన తండ్రికి జరిగినట్లుగానే సాక్షాత్కారాలు, ఆదేశాలు జరగాలని, దైవాన్ని స్వప్నంలో దర్శించాలని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుండి గదై తన పూజలో, ధ్యానంలో తీవ్రతను పెంచాడు. శైవ వైష్ణవ భేదాలు లేకుండా అందరినీ పూజించేవాడు. తాను ధ్యానంలో ఎక్కువ సమయం గడిపేవాడు. అందుచేత ధ్యానంలో సమాధి స్థితిని సునాయాసంగా చేరుకున్నాడు. దానితో పాటు గదైకి దివ్య దర్శనాలు కూడా జరగడం ప్రారంభమయ్యాయి. ఒక శివరాత్రి రోజు గదై ఎంతో భక్తి శ్రద్ధలతో మహాదేవుణ్ణి పూజిస్తున్నాడు. ఉపవాసం ఉన్న గదైతో పాటు తన స్నేహితుడు గయా విష్ణు వంటి వారు కూడా ఉన్నారు. ఆ రోజు రాత్రి గదై పక్క ఇంట్లో శివ మహిమను తెలిపే వీధి నాటకం జరగబోతుంది. కానీ శివుని వేషం వేసే వ్యక్తి తీవ్రంగా జ్వరంతో బాధపడుతున్నాడు కాబట్టి అతను రాలేకపోయాడు. శివుని వేషం వేయాలనుకున్న వ్యక్తికి జ్వరం వచ్చి రాలేకపోతున్నాడని అందరూ అసహనానికి లోనయ్యారు. ఆ రోజు శివుని మహత్యాన్ని తెలిపే నాటకం తన ఇంట్లో ఉందని సీతానాథ్ చుట్టుపక్కల వారందరినీ ఆహ్వానించాడు. ఇప్పుడు ఆ కార్యక్రమం జరగకపోతే వచ్చిన వారందరూ నిరాశకు గురవుతారని బాధపడ్డాడు. ఇది గమనించిన గదై స్నేహితులు గదైకి శివుని వేషం వేయించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న వెంటనే గదై ఇంటికి వెళ్ళి విషయం అంతా చెప్పారు. గదై అందుకు, నేను ఇప్పుడు శివ పూజలో ఉన్నాను, పూజకి ఆటంకం కలుగుతుంది అని చెప్పాడు. గదై ఎంత చెప్పినా స్నేహితులు వినలేదు. నీవు రాకపోతే వచ్చిన ప్రేక్షకులు ఎంతో మంది నిరాశ చెందుతారు. శివభక్తులను ఆనందపరచడానికైనా నీవు రావాల్సిందే. అయినా నీ పూజకి ఏ ఇబ్బంది కలగదు. ఎందుకంటే నీవు శివుడిలాగా నాటకంలో ధ్యానం చేయవలసి ఉంటుంది. నీ ధ్యానం నువ్వు చేసుకో అన్నారు. అందుకు గదై అంగీకరించి శివుని వేషం వేసి రంగస్థలం మీదికి వచ్చాడు. ఒళ్ళంతా విభూది, రుద్రాక్షమాలలు, జటలు, త్రిశూలం ధరించిన గదైని చూసి అందరూ కేరింతలు కొట్టారు. గదై అనుకున్నట్లుగానే శివుడిలాగా ధ్యానముద్రలో కూర్చున్నాడు. చూసేవారికి అది నటన, కానీ గదైకి మాత్రం నిజం. ఆ ధ్యానముద్రలో గదై సమాధి స్థితిని చేరుకున్నాడు. నాటకం ముగిసింది. అయినా కూడా గదై లేవలేదు. ప్రేక్షకులంతా కాస్త కంగారు పడ్డారు. చాలాసేపు తర్వాత గదైకి బాహ్యస్మృతి వచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ సమాధి స్థితిలో ఉన్న పారవస్యం గదైని ఎంతో ఆకట్టుకుంది. ఎక్కడైనా భజనలు, కీర్తనలు వినబడితే తాను పారవస్యంతో రమించిపోయేవాడు. చాలాసేపు వరకు బాహ్యస్మృతి ఉండేది కాదు. ఈ పరిస్థితిని గురించి చంద్రాదేవి పట్టించుకునేది కాదు. ఎందుకంటే దానివల్ల గదైకి ఎటువంటి ఇబ్బంది లేదు. తన పని తాను చేసుకుంటున్నాడు. ఎటువంటి మానసిక అనారోగ్య సమస్యలు లేవు. తను ఆనందంగా ఉంటున్నాడు కాబట్టి పట్టించుకోలేదు. గదై ఇతర దేవుళ్ళని గాని మనుషులని గాని దూషించేవాడు కాదు. గ్రామంలో జరిగే గ్రామ దేవతల పూజల్లో పాల్గొనేవాడు. సత్య అసత్యాలను విచక్షణతో నిర్ణయించేవాడు. అందరు దేవుళ్ళు ఒక్కటిగా చూస్తూ అన్ని మతాల వారితో స్నేహంగా ఉండేవాడు. గదై ఆధ్యాత్మికంగా ఎంత గొప్పగా ఉన్నా చదువు పరంగా ఉత్సాహం చూపలేదు. గదై బాగా చదువుకున్న ఎంతో మంది జీవితాలను పరిశీలించేవాడు. తీరా చూస్తే వారి జీవిత లక్ష్యం, వారి జీవిత ఆశయం లౌకిక సుఖాలు, భోగాలు, ధనం అయి ఉండేవి. కానీ ఎవ్వరూ వాటిని తమ వెంట తీసుకువెళ్ళలేకపోయారు. అది అసాధ్యమైన పని కూడా. తన తండ్రి జీవితానికి వారి జీవితాలకి పోల్చి చూసుకునేవాడు. తన తండ్రి ఏ ధర్మం, ఏ సత్యం, ఏ నిష్ట కోసం తన వంశపార్యపర్యంగా వస్తున్న ఆస్తులను సైతం తృణప్రాయంగా వదిలివేశాడో ఆ ధర్మం, ఆ సత్యనిష్ట, తన తండ్రి జీవితంలో జరిగిన అద్భుతాలు గదైని బాగా ఆకర్షించాయి. ఈ జీవితం, ఈ సంపదలు శాశ్వతం కాదని,
ఇవి మన మరణం తర్వాత మన ఆత్మకి ఎటువంటి సహాయం చేయలేవని అక్కడక్కడ కొందరు పెద్దలు అంటుండగా గదై వింటుండేవాడు. కానీ ఇతరులకు ఆ మాటలు చెప్పిన పెద్దలే అనిత్యమైన సంపదల కోసం పడరాని పాట్లు పడుతూ దుర్భరమైన దుఃఖాన్ని, కష్టాలను అనుభవించడం చూసి ఆశ్చర్యపోయాడు. వారి అమాయకత్వానికి బాధపడేవాడు. ఎందుకంటే నిజం ఏంటో తెలిసినప్పటికీ, తామే ఇతరులకి బోధించినప్పటికీ దాన్ని తమ జీవితానికి అన్వయించుకోకపోవడం వెర్రితనం, అమాయకత్వమే కదా. రాను రాను గదైకి బడికి వెళ్ళడం పట్ల ఆసక్తి తగ్గిపోయింది. అయినప్పటికీ రోజు బడికి వెళ్ళి పాఠాలు నేర్చుకునేవాడు. గదైకి తమ మాతృభాషలో వచ్చైన ఏ పుస్తకానైనా సునాయాసంగా చదివే సమర్థత వచ్చింది. రాసేవాడు కూడా. పుస్తకాలు చదివే జ్ఞానం తనకు రావడంతో రామాయణ, మహాభారతాలు, పురాణాలు, ఆ కాలంలో ఆ ప్రాంతపు కవులు రచించిన కావ్యాలు, పద్యాలు మధుర స్వరంతో పాడేవాడు. ఆ ప్రాంతంలో రామాయణ, మహాభారత, ఇతర కావ్యాలను ప్రజలు ఆసక్తిగా వినేవారు. గ్రామంలోని కొందరు పెద్దలు గదైని తమ ఇంటికి ఆహ్వానించి ప్రహ్లాద, ధ్రువ చరిత్రలను, విష్ణు పురాణం, మదన మోహన కథ, తారకేశ్వర శివ ప్రకటన, రామాయణ, మహాభారతాలను వినిపించవలసిందిగా కోరేవారు. గదైకి కూడా వాటిని మధురంగా పాడాలని అనుకునేవాడు. అనుకున్న విధంగానే మధురంగా పాడి ప్రేక్షకుల మనసులను రంజింపజేసేవాడు. గదైకి చక్కగా రాయడం కూడా అలవడింది. తన దస్తూరిలో కొన్ని రచనలు రాసుకున్నాడు. అతని అక్షరాల్లో ముత్యాలలాగా గుండ్రంగా అందంగా ఉండేవి. రామకృష్ణాయనం, యోగాద్య కావ్యం, సుబాహు కావ్యం వంటి వాటిని రచించాడు. వీటిని కూడా గ్రామంలోని స్త్రీ పురుషులందరికీ మధురంగా పాడి వినిపించేవాడు. రామేశ్వర్కి 22 సంవత్సరాలు వచ్చాయి. ఇతడు గదైకి అన్న అవుతాడు. గదైకి రామ్ కుమార్తో పాటు రామేశ్వర్ అనే అన్న, సర్వమంగళ అనే చెల్లెలు, వీరు కూడా ఉన్నారని మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా. వీరికి పెళ్లి చేసే వయసు రావడంతో పెద్దవాడైన రామ్ కుమార్ వారికి సంబంధాలు చూడడం ప్రారంభించాడు. వీరి గ్రామానికి దగ్గరలోనే గౌర్హటి అనే గ్రామంలో రామ్ సదం వందోపాధ్యాయ అనే వ్యక్తి ఉన్నాడు. అతనికి ఒక చెల్లెలు ఉంది. అతనికి కూడా ఇంకా పెళ్లి కాలేదు. రామేశ్వర్ అతని చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. రామేశ్వర్ చెల్లెలు సర్వమంగళని రామ్ సదైకి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ కాలంలో దీన్ని కుండ మార్పిడి సంబంధం అనేవారు. దీనివల్ల ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే కన్యాశుల్కం బాధ తప్పిపోయింది. ఇది ఇలా ఉండగా ఇంటికి పెద్దవాడైన రామ్ కుమార్ భార్యకి చాలా కాలంగా పిల్లలు పుట్టలేదు. తనకి పిల్లలు పుట్టరని, తాను గుడ్రాలని ఊరంతా అనుకునేవారు. కానీ తన భర్త రామ్ కుమార్కి జ్యోతిష్యంలో మంచి ప్రవేశం ఉంది. తన భార్య జ్యోతిష్యాన్ని పరిశీలించి తనకి ఒక మగపిల్లవాడు పుడతానని తెలుసుకొని సంతోషించాడు. కానీ ఆ తరువాత జరిగే ప్రమాదాన్ని కూడా తెలుసుకొని బాధతో కుమిలిపోతాడు. ఆ ప్రమాదం ఏంటో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం.